మొత్తానికి ఎలక్షన్ కమిషన్ మీడియా ముందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. ఏదైతే ఎలిగేషన్స్ వచ్చాయో ఓట్ చోరీ అని దానికి ఆన్సర్ ఇస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కంప్లీట్లీ అబౌట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఆటోనమస్ బాడీ. సో దాన్ని క్వశ్చన్ చేయడం మనందరి హక్కు, రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ పార్టీ చాయిస్. మీరు బీజేపీ సపోర్టర్ కావచ్చు, కాంగ్రెస్ సపోర్టర్ కావచ్చు, ఏదైనా ఇండియన్ రీజనల్ పార్టీ సపోర్టర్ కావచ్చు, డజంట్ మ్యాటర్. వాట్ రియల్లీ మ్యాటర్స్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ అవర్ కాన్స్టిట్యూషన్ బాడీస్ శాంక్టిటీ అండ్ ఇంటిగ్రిటీ. సో ఈ పర్స్పెక్టివ్ లోనే చూడండి, పొలిటికల్ లెన్స్ తో కాదు. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కూడా ఉంది, బికాస్ ఇట్స్ ఎ లెందీ వీడియో. సో వెయిట్ ఫర్ పార్ట్ 2 ఆల్సో. సీసీటీవీ ఫుటేజ్ గురించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తా, దాన్ని ట్రాన్స్లేట్ చేస్తా, ఒకసారి చూడండి. क्या अपनी माताओं, बहुओं, बेटियों सहित किसी भी मतदाता की सीसीटीवी वीडियो चुनाव आयोग को साझा करनी चाहिए? ఆయన ఏమన్నారంటే, క్యా హమారా మాతా, అమ్మ, బహు, కోడలు, బేటీ, కూతురు వీళ్ళందరి సీసీటీవీ ఫుటేజ్ ని బయట పెట్టడం న్యాయమా, తగునా అంట. అరే అదేమైనా ఇన్అప్రోప్రియేట్ వీడియోసా? పర్సనల్ వీడియోస్ కాదు కదా, పబ్లిక్ లో ఓటింగ్ అయ్యి వచ్చిన వీడియోలు కదా అవి. దానిలో ఇంకా ప్రైవసీ ఏముంది? మహిళల ప్రైవసీ ఉంది. మరి అంత మాత్రానికి మరి సీసీటీవీ కెమెరా ఎందుకు పెట్టాలి? అసలు పోలింగ్ బూత్లో పెట్టాలా? తీసేయండి. ఎలక్షన్ ముందు తీసేయండి. ఈ రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లో, రైల్వే ఇంకా బస్ స్టాండ్లో తీసేయండి. ఇదేం లాజిక్ అసలు? మీకు లాజికల్ అనిపించిందా? అండ్ నెక్స్ట్ ఏంటంటే మెషిన్ రీడబుల్ డేటా 32 minutes 10 seconds దగ్గర మీరు వెళ్ళి చూడొచ్చు. నా మాటలు నమ్మొద్దు, మీరే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఆ జర్నలిస్ట్ ఏం అడిగిందంటే, ఇనీషియల్గా ఏదైతే మీరు డేటా పెట్టారు వెబ్సైట్లో, అది కొన్ని స్టేట్స్ది బీహార్లోని మెషిన్ రీడబుల్ డేటా ఫార్మాట్లో ఉంది. ఏదైతే ఈ రాహుల్ గాంధీ ఎలిగేషన్ చేశారే, వెంటనే దాన్ని మీరు నాన్ మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో చేస్తారని. ఈసీఐ నుండి సరైన ఆన్సర్ లేదే. అని ఏమంటున్నారు, సుప్రీంకోర్టు చెప్పింది మాకు ఎలక్ట్రానిక్ డేటా ఫామ్ ఇస్తే ప్రైవసీ అయిపోద్ది, మిస్యూజ్ చేయొచ్చని. మరి ఎందుకు ఇక్కడ పెట్టారు? ఫస్ట్ ఎలక్ట్రానిక్ ఫామ్ ఎందుకు పెట్టి దాన్ని ఎందుకు డిలీట్ చేశారు? దాని దగ్గర ఆన్సర్ ఇవ్వలేదు. ఆన్సర్ ఇవ్వలేదు. దీనికి వ్యాలిడ్ క్వశ్చన్ కాదు. ఏదైతే రాహుల్ గాంధీ ఎఫిడవిట్ కావాలంటున్నారే, అదే ఒక జర్నలిస్ట్ కరెక్ట్గా ఆ వీడియోలో 33 minutes 15 seconds దగ్గర, ఇంకా అలానే 16 minutes 45 seconds దగ్గర అనురాగ్ ఠాకూర్ అని చెప్పి ఆయన ఒక బీజేపీ ఎంపీ, ఆయన వచ్చి వైఎన్ఆర్లో, రాయ్బరేలీలో ఇలానే జరిగింది ఫ్రాడ్ అని చెప్పేసి ఎలిగేషన్ ఇచ్చారు. మరి ఆయన ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఆయన ఎందుకు ఎఫిడవిట్ అడగట్లేదంటే, ఈసీఐ చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? చట్టం ముందు అందరూ సేమే. అరే అందరూ సేమ్ అయితే మరి ఎందుకు ఇవ్వలేదు? ఆయన అడిగింది ఏంటి? ఆయనకి ఎందుకు ఎఫిడవిట్ అడగలేదు? ఈయన చెప్తుందంటే అందరూ సేమ్. అరే అందరూ సేమ్ అంటే ఎలా అయితే మీరు రాహుల్ గాంధీని అడిగారో ఆయన కూడా అలానే అడగాలి.